చేపట్టినటువంటి ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జంజనం కోటేశ్వరరావు గారు, జేకేఆర్ గారికి, అలాగే శ్రీ పద్మా మేడం గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా యొక్క మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్తే తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అనేది ఆల్రెడీ సార్ ముందు చెప్పడం జరిగింది. ఇందులో ఏదైతే మా యొక్క ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో ఈ సమస్యల్ని కూడా ఆల్రెడీ ఇంతకుముందు మేము ఇప్పటివరకు ఇది 300వ రోజు అనమాట. ఇప్పటి వరకు మేము ఈ యొక్క దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వారు మాకు ఎటువంటి యొక్క సమాధానం అనేది చెప్పడం లేదు. కాబట్టి అదే మేము శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్ష మరింత ముందుకు ప్రభుత్వం వారు మాకు స్పందించే వరకు మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మనం చేస్తున్నాం. అలాగే మా యొక్క ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, అలాగే గత 2వ ల్యాండ్ పూలింగ్లో నష్టపోయినటువంటి రియల్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాల్సిందిగా, అలాగే ఎకరానికి ₹1,00,00,000 లేదా 1250 గజాలు అనేది ఇవ్వాలని చెప్పేసి కూడా మా యొక్క సిద్ధాంతాల్లో మేము ఆల్రెడీ మెన్షన్ చేశాము. కాబట్టి ఇవి ఉన్నటువంటి యొక్క డిమాండ్స్ అయితే మాకు గవర్నమెంట్ వారు స్పందించాల్సిందిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మేము ఏ పార్టీకి కానీ వీటికి కానీ మేము కలిసి ఇది చేయట్లేదండి. పార్టీకి అతీతంగా మా యొక్క న్యాయ పోరాటం అని చేస్తున్నాం. కాబట్టి వివిధ ప్రజలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, పార్టీకి అతీతంగా మాకు మద్దతు తెలపాల్సిందిగా కూడా మనవి చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.